చేసుకుందాం. ప్రార్థన చేసుకొని మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈరోజు రాత్రి నీ దయను కనికరమును కనులారా చూచున్నట్లుగా నీ శక్తి కలిగిన బలమైన వాక్కు చేత నీ బిడ్డలతో నాతో మీరు మాట్లాడి మహిమ కలిగిన నీ రాజ్యం కొరకై ఒక పరిశుద్ధ గుంపును మీరు సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు. 2 తిమోతి పుస్తకం నుండి 4వ అధ్యాయము 1-2 వచనాల ద్వారా మీరు మాట్లాడారు నాయన. ఈ దినము నీ చిత్త ప్రకారంగా 3-4 వచనాల ద్వారా కూడా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ దర్శించి మాతో మాట్లాడి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చి విశ్వాసము ద్వారా అడిగినవన్నీ పొందుకునే భాగ్యమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. చూడండి నాన్న, మనందరం కూడా పరిశుద్ధ లేఖనాల్లో నుంచి 2వ తిమోతి పుస్తకాన్ని మనందరం కూడా ధ్యానం చేసుకుంటున్నాము. 4వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. ఎందుకనగా చదువునానా. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు కలిగిన వారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినివ్వక కల్పనా కథల వైపు తిరిగేటువంటి కాలము వచ్చును. అయితే చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. చూడండి నాన్న, మనందరం కూడా పరిశుద్ధ లేఖనాలని ధ్యానం చేస్తూ ఉన్నాము. ఇక్కడ 3-4 వచనాలు అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఈ 3-4 వచనాల్లో ఈ రోజుల్లో జరిగే చాలా విచిత్రమైన బోధలు, అలాగే మనందరం దుర్బోధకులని చెప్పుకుంటున్నాం కదా. అందరికంటే అతి ప్రమాదపూరితమైన వ్యక్తులు ఎవరు అంటే దుర్బోధకుల కంటే ప్రమాదం కలిగిన వాళ్ళు జనులు అని రాయబడింది. హితబోధన సహించనటువంటి జనులు అని రాయబడింది. మనందరం దుర్బోధకుల మీద పడి బాధపడుతున్నాం కదా. కానీ ఇక్కడ 3-4 వచనాల్లో మనం చూసేటప్పుడు ఈ దుర్బోధకులను లేకపోతే హితబోధన సహించని ప్రజలను పోగు చేసుకునేది ఎవరు అంటే ప్రజలే. అంటే జనులే సత్యవాక్యాన్ని బోధించే దైవజనులను చేర్చుకొనకుండా దుర్బోధకులందరినీ చేర్చుకొని మోసపూరితమైన మరి భ్రమపరచబడేటువంటి ప్రజలు కూడా ఉన్నారు అనేటువంటి సంగతి మనం చూడాలి. ఈ దుర్బోధకులందరికీ ఎంకరేజ్మెంట్ ఎవరు అని అంటే ప్రజలే. అందుకనే అంత్య దినాల్లో ఎలాంటి కోటాలు జరుగుతాయంటే చూడండి, తిమోతికి పౌలు అంత్య దినాల్లో ఎలాంటి సేవలు ప్రారంభించబడతాయో ఈ 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి కూడా చెప్పడం జరిగింది. అంత్య దినాల్లో మనుషులందరూ కూడా అంత్య దినాల్లో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొని ఏలయనగా మనుషులందరూ కూడా స్వార్థప్రియులు అని ప్రారంభించాడు. గమనించారా? ఈ 3వ అధ్యాయంలోనే
ఎలాంటి దుర్బోధకులు ఉంటారో, లేకపోతే ఈ మనుషులందరూ ప్రజలందరూ ఎలాగుంటారో మనకి లేఖనాల్లో చెప్పడం జరిగింది. మనందరం 3వ అధ్యాయంలో 1వ వచనం నుండి 5 వచనాల వరకు, 6వ వచనం నుండి 9వ వచనం వరకు, 10వ వచనం నుండి 14 వరకు, 14 నుంచి 15 నుంచి 16, 17 వరకు కూడా మనం అంశాల వారీగా లేఖనాల్లో చెప్పుకున్నాం, తెలుసుకున్నాం, చదువుకున్నాం. నేను మరలా ఈ మాటలు నేను జ్ఞాపకం చేయడానికి గల కారణం ఏంటంటే, మనందరం దుర్బోధకుల గురించి ఆలోచిస్తూ ఉంటాం. కానీ అంతకంటే ప్రమాదం ఎవరు అని అంటే, పౌలు అంత్య దినాల్లో ప్రజలే విపరీత బుద్ధి కలిగి ఉంటారని, ఇందుకు ఈ దుర్బోధకులందరినీ కూడా సమకూర్చుకొని అనుకూలమైన బోధకులను ఎన్నిక చేసుకొని, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదండి, వాళ్ళకు అనుకూలమైన బోధకులను ఏర్పరచుకొని నడిపించబడతా ఉంటారని. అందుకని తిమోతితో ఏమని చెప్పాడంటే, మీరు స్వస్థత కోటాలు కాదు, లేకపోతే క్రిస్టమస్ కోటాలు కాదు, లేకపోతే గుడ్ ఫ్రైడే కోటాలు కాదు, ఇవి కాదు, కానీ మనందరికీ ఒక దైవజనుడికి, ఒక మంచి బోధకుడైన దైవజనుడికి ఏ విషయాలు చెప్పాడంటే, ఆయన చెప్పింది 1వ వచనంలో 3 వచనాలు చెప్పాడు, 3 విషయాలు చెప్పాడు. ఏమని? 1, దేవుని ఎదుట మనందరం కూడా పరిచర్య చేస్తున్నామని గుర్తుపెట్టుకోవాలి. 2వది, సజీవులకును మృతులకును తీర్పు తీర్చే దేవుని ఎదుట, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుట ఈ సేవ చేస్తున్నామని గుర్తుపెట్టుకోవాలి. 3వది, ఆయన ప్రత్యక్షమయ్యేటువంటి గడియలు, ఆయన ప్రత్యక్షతను గుర్తుపెట్టుకొని సేవ చేయాలని 1వ వచనంలో 3 విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. 2వ వచనాన్ని కనుక మనం చూస్తే, ఒకసారి 2వ వచనాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. ఆ వచనాన్ని మళ్ళీ చదువునానా? వాక్యమును ప్రకటించుము. చూడండి, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. ఇప్పుడు చూడండి, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో, సంపూర్ణమైనటువంటి దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. చూడండి, 2వ వచనంలో మనం చూసినప్పుడు సమయమనక అసమయమనక వాక్యమును ప్రకటించుము. చూడండి, 1వ వచనంలో దేవుని ఎదుట ఉన్నామని, అలాగే తీర్పు తీర్చు యేసుక్రీస్తు ఎదుట ఉన్నామని, 3వది ఆయన ప్రత్యక్షత అంటే రాకడను ఎరిగిన వారై సేవ చేయాలని ఈ 3 విషయాలు చెప్పాడు. 2వ వచనంలోకి వచ్చేపాటికి సమయమనక అసమయమనక అని రాశాడు. చూడండి, సమయాలు అసమయాలు ఉన్నాయి. మనకిక్కడ అర్థం కావలసినటువంటి విషయాలు ఏంటంటే, సమయాలు అసమయాలు అంటే అర్థం ఏంటి? చాలామందికి జనరల్గా అర్థమవుతుంది కానీ లోతుగా అర్థం కాదు. చూడండి, ఒక దైవజనుడు సమయమనక అసమయమనక అంటే ఎలా ప్రకటించాలి? చూడండి, వాక్యం చెప్పినప్పుడు ప్రజలు మారు మనసు పొందుతూ చాలా సంఘంలోకి అనేక ఆత్మలు చేర్చబడుతున్నప్పుడు దైవజనుడు చాలా సంతోషపడతాడు. అసమయం అంటే అర్థం ఏంటి? సత్యవాక్యాన్ని పక్కన పెట్టి దురద చెవులు గలవారిగా తయారయ్యి సత్యమునకు చెవినివ్వక కల్పన కథల వైపు తిరిగిపోయేటువంటి వారు కూడా ఉంటారు. మనం ఈరోజు రాత్రి మనందరం కూడా గమనించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం గుర్తుపట్టాలి. ఈ 2వ గుంపు చూడండి, దైవజనుడికి అసమయం ఉండదు, సమయం ఉండదు. ఇప్పుడు సమయం అసమయం అంటే ఎలాగ అర్థం చేసుకోవాలి? చూడండి, ఒక సైనికుడు ఉన్నాడు అనుకోండి, బాగా మంచు పడేటప్పుడు యుద్ధానికి వెళ్ళాల్సి వస్తే, అయ్యో నాకు మంచు పడుతుంది, మంచు తగ్గిన తర్వాత నేను యుద్ధానికి వెళ్తాను అని యుద్ధానికి బయలుదేరడం. మంచు ఉన్నా లేకపోయినా
దైవజనుడు కూడా సమస్యలు ఉన్నా లేకపోయినా, దైవజనుడు ప్రజలు నమ్మినా నమ్మకపోయినా సత్యవాక్యాన్ని బోధించుకుంటూ శ్రమలలోనూ అసమయంలోనూ సమయంలోనూ చూడండి, సంఘ బిడ్డల్లో చాలామంది శోధించబడుతూ అనారోగ్యాల్లో బాధించబడుతూ ఉంటారు. ఆ సమయాల్లో లేకపోతే మరణాల సమయంలో దైవజనుడు సమయమనక అసమయమనక వారితో కలిసి ఆ శ్రమలో వారికి ధైర్యం చెప్పి వాళ్ళను ఆదరిస్తూ ఉంటాడు. గమనించారండి? ఒక సైనికుడు ఎలా ప్రయాసతో తన దేశాన్ని కాపాడుకోవడానికి సమయమనక అసమయమనక ప్రయాసపడతాడో, ఈ రోజుల్లో దైవజనుడు కూడా అలానే ప్రయాసపడతాడు. సమయమనక అసమయమనక ప్రయాసపడతా ఉంటాడు. అందుకనే చూడండి, ఇక్కడే 2 తిమోతిలోనే 2:15లో సత్యమును నువ్వు సరిగా ఉపదేశించవచ్చు. చూడండి, ఏ వచనంలో చూసినా వాక్యాన్ని నువ్వు సరిగా బోధించు తిమోతి అని చెప్తాడు. ఈ రోజుల్లో సేవకులంతా ఎలా తయారయ్యారంటే స్వస్థతా కోటాలు. ఈ రోజున సంఘం డెవలప్ అవ్వాలంటే స్వస్థతా కోటాలు పెట్టండి. ఈ రోజున క్రిస్మస్ పండగలు ఆరాధనలు చేయండి. ఏమండి, ఆదిమ అపోస్తులు ఎక్కడా కూడా ఈ క్రిస్మస్లు ఏమండి, క్యారల్స్ ఏమండి, వాగ్దాన కోటాలు, ఇంటింటికి కృతజ్ఞత కోటాలు ఏమండి, జనాభా పెరగాలంటే ఈ వాగ్దాన కోటాలు ఏమండి ఉన్నాయండి ఎక్కడైనా? ఈ రోజుల్లో అలాంటి విషయాల గురించి పౌలు తిమోతికి ఏం చెప్పట్లా. స్వస్థత కోటాలు పెట్టమని, లేకపోతే క్యారల్స్ ఇంటింటికి తిరగమని, లేకపోతే క్రిస్మస్ పండగలకి పేదవాళ్ళకి సహాయాలు చేయమని, పండగలో ఆచారాల గురించి అపోస్తులుడు ఎక్కడా సంఘాలకు నేర్పల. ఈ రోజున దేవుని వాక్యం కంటే అబద్ధపు దుర్బోధకులను ఎన్నుకునే ప్రజలు చాలామంది ఉన్నారండి. ఈరోజు మనం ఈ లేఖనాల్లో 3-4 వచనాల్లో చదువుకొని తెలుసుకోవలసినటువంటి విషయాలు అవే. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈరోజు రాత్రి వాక్యం వింటున్న దేవుని పిల్లరా, సమయమనక అసమయమనక మనం సువార్తను ప్రకటించే వాళ్ళు ఎవరు అంటే దైవజనులు, సేవకులు. చూడండి, ఎందుకు సువార్తను ప్రకటించాలి, ఎందుకు వాక్యాన్ని ప్రకటించాలి అనంటే వాక్యం అంతా కూడా దైవావేశము వలన కలిగినటువంటి లేఖనము అని రాయబడింది. చూడండి, ఈ దైవావేశం వలన కలిగిన లేఖనాలన్నీ కూడా మనిషిని రక్షిస్తాయి. ఈ రోజుల్లో మనిషిని రక్షించి కాపాడి తన పాపం నుండి శాపం నుండి విడిపించగలిగినటువంటి శక్తి దేనికి ఉందంటే దైవావేశము కలిగినటువంటి వాక్యాలకు ఉంది అనే సత్యాన్ని గుర్తుపట్టాలి. ఈ రోజుల్లో చాలామంది బలిపీఠం మీద కూర్చొని ఏం చెప్తారంటే పిట్టకథలు, స్టోరీలు, శరీర సంబంధమైన ఉద్రేకాలు, మా సంఘం అంటే ఎవరో తెలిసినా, మా సంఘానికి ఎవరో అధిపతో తెలిసినా అని చెప్పేవాళ్ళు ఉన్నారు. మా సంఘానికి దేవుడే అధిపతి అంటున్నారు. పిల్లలరా, దేవుడే అధిపతి అంటున్నారు, మంచిదే. మరి ఈ మినిస్ట్రీకి ఫౌండర్ ఎవరు అంటే ఏం చెప్తున్నావు? ఫౌండర్ ఎవరంటే నేను అంటున్నావు, మాటకేమో మరొకటి చెప్తున్నావు. చూసారా, నోటి మాటకి నీ ప్రవర్తనలో క్రియకి సంబంధం లేదు. ఈ రోజున సంఘాలను వెంబడిస్తున్న సేవకులు, సంఘ పిల్లలు, ప్రజలందరినీ కూడా గమనించాలి. మినిస్ట్రీకి ఫౌండర్లు ఎవరంటే వాళ్ళ తండ్రి గారినో తల్లి గారినో ఎవరో ఒకళ్ళని పెట్టుకునేవాళ్ళు ఉన్నారు, పాస్టర్ల పేర్లు పెట్టుకునేవాళ్ళు ఉన్నారు. ఏమండి, పరిశుద్ధాత్మ దేవుడు కాదండి. ఈ రోజున మినిస్ట్రీలకి ఫౌండర్లు దేవుణ్ణి పక్కన పెట్టి మనుషుల్ని పెట్టుకుని నడిపించబడే వాళ్ళు ఉన్నారు. ఈ రోజున వాక్యానికి భయపడే వాళ్ళు లేరండి. ఈ రోజున పాస్టర్లు ఎవరికన్నా ప్రార్థన చేయాలంటే ఏమండి, సంఘ విశ్వాసులు మొత్తం వీడియోలు తీస్తూ ఉంటారండి, ఫోటోలు తీస్తూ ఉంటారు. ఫోటోలు వీడియోలు సంఘ పిల్లలందరూ కూడా పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే ఫోటోలు వీడియోలు తీయందే ఉండలేరండి. మరి ఎక్కడ నేర్చుకున్నారో వీళ్ళంతా?
అంటే వీళ్ళకి కావలసింది ఏంటంటే వీళ్ళ బోధలన్నీ కూడా మనుషుల్ని సంతోషపెట్టేటువంటి బోధలు, వీడియోలు, ఫోటోలు తగిలించుకొని వీళ్ళ పాస్టర్ గారు ప్రార్థన చేసినా, కూర్చున్నా, లేచినా, ఏం చేసినా వీడియోలు, ఫోటోలేనండి. ఈ రోజున చూడండి, ఇప్పుడు మనం క్రిస్మస్ సీజన్లోకి వచ్చాం కదా, క్యాలెండర్ల నిండా మేకప్లు వేసుకొని, పట్టు చీరలు లేకపోతే సూట్లు, కోట్లు వేసుకొని పాస్టర్ల పిల్లలు ఫోటోలు దిగితే సంఘ పిల్లలు డబ్బులు పోగేసుకొని ఇచ్చి ఆ డబ్బులతో ఎలాంటి బ్రతుకులు బ్రతుకుతున్నారో చూడండి. సొమ్ము ఒకటిది, సోకొకటిదిలాగా. ఎక్కడ నేర్చుకున్నారండి ఈ పద్ధతులన్నీ? దేవుడు ఎక్కడన్నా చెప్పాడా? నేర్చుకోండి. తగ్గువాటి యందు మనసు ఉంచాలని పరిశుద్ధులకు దేవుడు చెప్పాడు. పరిశుద్ధులకు తగిన జీవితం ఏదైనా ఉంది అంటే తగ్గువాటి యందు మనసు ఉంచాలి. అంతేకాకుండా కంటికి కనబడుటకే కాక అని రాశాడు ఎఫెసీ పత్రిక 6-7 వచనాల్లో. 6వ అధ్యాయం 6-7 వచనాల్లో చదివే వాళ్ళు ఎవరుంటారు? తెలుసుకునే వాళ్ళు ఎవరుంటారు? అక్కర్లేదులేండి. దైవావేశం వలన కలిగిన ఉపదేశాన్ని బోధించమని తిమోతికి చెప్పాడు. ఎక్కడ? 2వ వచనంలో. 2వ వచనంలో 2 సంగతులు అతి ప్రాముఖ్యమైనవి చెప్పాడు. ఏమని చెప్పాడు? వాక్యాన్ని ప్రకటించు. ఇప్పుడు చూడండి, 2వ వచనంలో సమయమనక అసమయమనక ప్రయాసపడమని చెప్పాడు. ఒకటి, సమయం అసమయం ఉండకూడదు. రెండవది, ప్రయాసపడాలి. మనం గత లాస్ట్ సెక్షన్లో ఈ విషయాలన్నీ కూడా దేవుని యొక్క లేఖనాల్లో మనం ఆల్రెడీ చూసాం. ఈరోజు రాత్రి మనం నేర్చుకోవలసినటువంటి విషయాలు ఏంటంటే, పౌలు సేవలో అతి ప్రమాదపూరితమైనటువంటి విషయాన్ని మనం 3-4 వచనాల్లో మనం చూస్తున్నాం. ఈరోజు ఆ 3-4 వచనాలని మనం చదువుకుందాం. చదువునానా మళ్ళీ ఒకసారి ఆ 3-4 వచనాలని మనం చదువుకుందాం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక. ఇప్పుడు చూడండి, ప్రజలందరూ కూడా హితబోధను సహించరంట. పుట్నోట్లో మనం చదివితే ఆరోగ్యకరమైన బోధను చూడండి, ఆరోగ్యకరమైన బోధను. ఇప్పుడు చూడండి, ఆరోగ్యకరమైన బోధ అంటే అర్థం ఏంటి? ఫిజికల్గా శరీరానికి కావలసినటువంటి ఆరోగ్యకరమైన విషయాలు కాదండి. ఈ మాటకు అర్థం ఏంటంటే, నీ ఆత్మకు, నీ శరీరానికి, నీ ప్రాణాత్మ దేహ శరీరాలు రక్షించబడడానికి కావలసిన ఆరోగ్యకరమైన బోధ. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ ఆరోగ్యకరమైన బోధలో ఏముంది అంటే దేవుని యొక్క వాక్యం ఉంది. ఇప్పుడు ఈ ఆరోగ్యకరమైన బోధ ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి వాక్యము, ఉపదేశము. ఈ రోజున దేవుని యొద్ద నుండి వచ్చిన వాక్యములో మీరు ఎక్కడైనా చూడండి, మినిస్ట్రీలకి పేర్లు ఎక్కడన్నా ఉన్నాయండి? ఆరోగ్యకరమైన బోధలో మినిస్ట్రీలకి పేర్లు పెట్టమని ఎక్కడన్నా బైబిల్లో అపోస్తులకి దేవుడు బయలుపరిచాడండి? పెంతుకోస్తు చర్చ్ అని, బెతాస్తా చర్చ్ అని, ఓసన్నా చర్చ్ అని, ఆర్సిఎం చర్చ్ అని, చూడండి రకరకాల పేర్లు ఎవరు పెట్టారండి? ఈ ఆరోగ్యకరమైన బోధలో మినిస్ట్రీలకి పేర్లు పెట్టుకోవటం నేర్పాడండి యేసయ్య ఎక్కడన్నా? చూడండి, యేసు ప్రభు 12 మంది అపోస్తుల్ని నడిపించినప్పుడు వారు సంఘాలకు పేర్లు ఎక్కడా పెట్టలేదండి. వాళ్ళు ఏ ఊరిలో సేవ చేస్తే ఆ ఊరి పేరు పెట్టుకున్నారు. చూడండి, గలతీ అనేది ఒక ఊరు, ఎఫెసీ అనేది ఒక ఊరు. ఏమండి, ఈ రోజునున్న ప్రభుత్వాలే ఆ రోజునని ఎక్కువ మాట్లాడితే ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల కన్నా ఆ రోజుల్లో గవర్నమెంట్లు, రోమా ప్రభుత్వాలు చాలా కఠినంగా ఉన్నాయి. గమనించారా? క్రైస్తవులు అనంటే జైల్లో పెట్టి కొట్టేటువంటి పరిస్థితులు గమనించారండి. అవసరమైతే చంపేసే పరిస్థితులు ఆ రోజుల్లో మొదటి శతాబ్దంలోనే ప్రారంభమైనాయి, యేసు ప్రభు ఉన్న కాలంలోనే. ఏమండి, ఈ రోజున ఇంకా చాలా ప్రశాంతంగా మనం దేవుని యొక్క ఉపదేశాన్ని, లేఖనాలని నేర్చుకుంటున్నాం. దేవుని వాక్యం వింటున్న దేవుని పిల్లరా, మినిస్ట్రీలు ఎక్కడ ఉన్నాయండి? ఆరోగ్యకరమైన బోధలో మినిస్ట్రీలకు పేరు లేవు. మీరు కావాలంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 41 నుంచి మీరు తర్వాత చదువుకోండి. 41 నుంచి 42, 43, 44 వరకు చదువుకోండి. మీరు
మీకేం అర్థమైందో నాకు ఫోన్ చేసి మాట్లాడండి. గమనించారా? ఆరోగ్యకరమైన బోధలో ఎక్కడా కూడా మనుషుల్ని సంతోషపెట్టేటువంటి క్రిస్మస్లు, క్యారల్స్లు, పుట్టినరోజులు యేసయ్య పుట్టలేదండి. ఆయన పుట్టినోడు కాదు. పుట్టినోడు గిట్టక తప్పదు. పుట్టినోడు చనిపోతాడు. గమనించండి, పుట్టినోడు కాదు ఆయన వచ్చినవాడు, పరలోకం నుండి దిగి వచ్చినవాడు. ఆయనకు నువ్వు పుట్టినరోజులు చేయించుకోవడానికి రాలేదండి. అయ్యలారా, 12 మంది అపోస్తులు యేసయ్య దగ్గర ట్రైనింగ్ అయ్యారు, కానీ వాళ్ళెక్కడా కూడా యేసయ్యకి పుట్టినరోజులు చేయమని సంఘాలకు నేర్పలా, క్యారల్స్ నేర్పలా, వాగ్దాన కార్డులు నేర్పలా. అయ్యలారా, లేఖనాల్లో సంఘాలకు అపోస్తులు ఏం నేర్పారో నేర్చుకోండి. అపోస్తులు ప్రకటించిన సువార్త కాకుండా వేరొక సువార్త ఎవరు ప్రకటించినా వాళ్ళు శాపగ్రస్తులు అవుతారని గలతీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుండి 9 వరకు చదువుకోండి. ఇవన్నీ రెఫరెన్సులు చదువుకోండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 9 నుంచి కూడా చదువుకోండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 9 నుంచి కూడా చదువుకోండి. 9 నుంచి 11 వరకు చదువుకోండి. ఈ రోజుల్లో దేవుడు లేఖనాల ద్వారా సంఘాలకు ఏం బోధించాడో చూసేవాళ్ళు లేరండి. మా సంఘం గొప్పదంటే మా సంఘం గొప్పది. సంఘం అంటే అర్థం కూడా తెలియదండి. ఎవడకు వాడే పేర్లు పెట్టుకున్నది సంఘం కాదు. మచ్చ లేనిది సంఘం, కళంకం లేనిది సంఘం, ముడత లేనిది సంఘం, వాక్యము చేత ఉదక స్నానం చేయబడింది సంఘం, పరిశుద్ధమైనది సంఘం, పవిత్రమైనది సంఘం. గమనించారండి? ఈ గుణ లక్షణాలు ఎవరిలో ఉంటాయో వాళ్ళే సంఘం అంటారండి. వాళ్ళని సంఘం అంటారు. అంతేగాని మా సంఘం నాది కాదు దేవుంది ఎచ్చులు మాటలు ఆపండి. అర్థమైందండి? ఏమండి, నీ పేరు పెట్టుకొని నీ మినిస్ట్రీకి నేను ఫౌండర్ని పెట్టుకున్న తర్వాత సంఘం నాది కాదు దేవుందని ఎంత ధైర్యంగా అబద్ధం ఆడుతున్నావు? ఏమండి, సంఘానికి పేరు ఫౌండర్ని నేనని పెట్టుకున్నావు, సర్టిఫికెట్లో కాగితాల్లో మినిస్ట్రీలో పేర్లు నేనని పెట్టుకున్నావు. నోటి మాటతోనేమో నేను ఫౌండర్ని కాదు మా సంఘానికి దేవుడే ఫౌండర్ అంటున్నావు. ఎక్కడ నేర్చుకున్నావు నానా? ఏ ఊరిలో నేర్చుకొని ట్రైనింగ్ అయ్యి వచ్చి సేవ చేస్తున్నావు? జాగ్రత్త. లేఖనాలను పరిశీలించండి. అపోస్తుల ద్వారా ప్రకటించబడినటువంటి విషయాలు తప్ప వేరొక విషయాలు ఎక్కడా కూడా ప్రకటించొద్దు. చూడండి, ఇక్కడ ప్రమాదపూరితమైనటువంటి పరిస్థితులు ఏమన్నాయో పరిశుద్ధ లేఖనాలు చక్కగా మనం చూడొచ్చు. హితబోధను సహింపక అని రాయబడింది. హితబోధ అంటే అర్థం ఏంటి? మనం ఎలా అర్థం చేసుకోవాలి? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. చూడండి, హితబోధను సహించక అని రాయబడింది. ఇక్కడ చూడండి, 1 తిమోతి పత్రికలో కూడా మనం చూస్తే 1వ అధ్యాయం 11వ వచనం కూడా మనం చదువుకోవచ్చు. 1 తిమోతి పత్రిక అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము. ఇప్పుడు చూడండి, నాకు అంటే అపోస్తులుడైన పౌలుకు అప్పగించిన మహిమగల సువార్త ప్రకారముగా ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మతదూషకులకును పితృహంతకులకును మాతృహంతకులను నరహంతకులను వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును హితబోధకు విరోధి అయిన వాడు. ఇప్పుడు చూడండి, హితబోధకు విరోధంగా నడిచే వాళ్ళు ఎవరెవరో వాళ్ళ గుంపు పేర్లన్నీ చెప్పాడండి పౌలు. ఎవరెవరంట? ఎప్పుడైనా మీరు లేఖనాల్ని చాలా తేటగా మీరు చదవటం నేర్చుకోండి. ఏమండి, ఈ రోజుల్లో దుర్బోధకు లేకపోతే హితబోధన సహించనటువంటి ప్రజలను మనం గుర్తుపట్టాలి. ఏమండి, దుర్బోధకులను ఆదరించేది ఎవరో తెలిసినా సత్యబోధన సహించని ప్రజలు. ఇప్పుడు దుర్బోధకులను ఆదరించి
హితబోధను లేకపోతే సత్యబోధను నమ్మకుండా నడిపించబడే వాళ్ళు ఎవరో తెలుసునా? ప్రజలే. అందుకనే 2 తిమోతి 3వ అధ్యాయంలో ఇక్కడ మొదటి వచనాల్లో రాసిన మాటలు అవే. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని అపాయకరమైన కాలాలు వచ్చునని తెలుసుకొనుము. మీరు తెలుసుకోండి. ఎలాగనగా మనుషులందరూ స్వార్థప్రియులు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చెప్పే లిస్టులు మొత్తం ఎవరో తెలిసినా? వీళ్ళందరూ హితబోధన సహించనటువంటి బ్యాచ్. వీళ్ళందరూ దురద చెవులు గలవారై వాళ్ళు ఎలాగుంటారు తెలిసినా? అనుకూలమైనటువంటి బోధకులను ఎన్నిక చేసుకుంటారు. ఏమండి, ఒకళ్ళని కాదు 2-3 ఎన్నిక చేసుకుంటారు. ఎలాగో తెలిసినా? చాలా విచిత్రమైన బోధకులండి. ఏమండి, సంఘంలోనే ఒకళ్ళేమో తల మీద చేసి ప్రార్థన చేస్తారు, ఒకడేమో వాక్యం చెప్తాడు. ఏమండి, సంఘంలోనే 2-3 సేవకుల్ని అనుకూలమైన బోధకుల్ని ఎన్నిక చేసుకొని పెట్టుకుంటారంట ప్రజలు. ఒకళ్ళు ఉండరండి. నైట్ వాక్యం చెప్పేవాడు ఒకడో, పగల వాక్యం చెప్పేవాడు ఒకడో, సంఘానికి కాపర్ ఒకడో, ఆ సంఘానికి బల్లారాధన ఇచ్చేది ఒకడో, సంఘానికి బాప్తీసాలు ఇచ్చేది ఒకళ్ళు, వాక్యం చెప్పేది ఒకళ్ళు. చూసారండి? ఏమండి, ఒకళ్ళను పోగు చేసుకోరండి వీళ్ళంతా. ఏమండి, వాళ్ళకు అనుకూలమైన బోధకులను ఒకళ్ళని కాదు 2-3 సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళకు నచ్చినట్టుగా, వాళ్ళ మనసుకు అనుకూలమైనట్టుగా, వాళ్ళ ఇష్టాలకు అనుకూలమైనట్టుగా. ఇప్పుడు చూడండి, మన దగ్గర ఉందో చూడండి, మన దగ్గర ప్రతి వచనం లేఖనాల్లో ఉన్న సత్యాన్ని బోధిస్తూ ఉంటే వీళ్ళకేం నచ్చదో తెలిసినా? ఏమండి, ఎప్పుడు చూసినా వాక్యం టు వాక్యం బోధిస్తారేంటి? మరి వీళ్ళకేం కావాలి? కథలు చెప్పేవాళ్ళు కావాలి. అమెరికాలో ఏం జరుగుతుందో చెప్పేవాళ్ళు కావాలి, లండన్లో ఏం జరుగుతుందో చెప్పేవాళ్ళు కావాలి, కథలు ముచ్చట్లు చెప్పేవాళ్ళు కావాలి. వీళ్ళకి మందిరానికి ఎందుకు వస్తారో తెలిసినా? ఈ ప్రజలు ఎందుకు వస్తారో తెలిసినా? మనసుకు రిలాక్స్నెస్ ఇచ్చేటువంటి బోధలు. ఇప్పుడు చూడండి, లైటింగ్లు పెట్టి డిస్కో లైట్లు పెట్టే బోధలు చేసేవాళ్ళు. ఏమండి, డెకరేషన్లు చేసి మందిరంలో అలంకరించుకొని. ఇప్పుడు చూడండి, క్రిస్టమస్ సీజన్ కదా, ఎక్కడ చూసినా లైటింగ్ లేనండి, ఎక్కడ చూసినా స్టార్ లేనండి, ఎక్కడ చూసినా విచిత్రమైన డెకరేషన్లతో సంఘాలను అలంకరించుకొని సంఘాల ప్రజలకు తృప్తిపరిచేటువంటి బోధకులు ఎక్కువైపోయారండి. ఏమండి, వీళ్ళు ఏమంటారు తెలిసినా? ఒక బోధకుడు కాదండి, వీళ్ళకి ఎవరెవరు తెలుసో తెలిసినా? ఈ దుర్బోధకులు చాలామంది తెలుసు. ఈ ఒకళ్ళు కాబట్టి వాళ్ళ సంఘానికి ఇంకొకళ్ళని పిలుచుకుంటారు. ఈ రోజుల్లో చూడండి, నపుంసకుడు ఒక వ్యక్తిని దేవుడు పురుషుడిగా సృష్టించాడు. వాళ్ళ బాడీలో హార్మోన్స్ రకరకాలుగా ఉంటే ఉండొచ్చు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు తెలిసిన? నపుంసకుడు సంఘ కాపరిగా అభిషేకించబడి ఎక్కడ చూసినా వాడబడుతున్నాడంటండి. ఏమండి, నపుంసకుడిని ఎక్కడైనా సంఘ కాపరిగా దేవుడు ఎక్కడైనా నిలబెట్టాడండి? నపుంసకులు అంటే ఎవరో తెలిసిన? లోకానికి పాపానికి పనికిరాని వారు నపుంసకులు. ఎవరెవరిని ఏమంటారో కూడా అర్థం కాదండి. దేవుని చిత్తం చేయడానికి ఈ లోకానికి సంబంధించిన సమస్తాన్ని విడిచిపెట్టేవాళ్ళు నపుంసకులు. అంటే రాజుగారి దగ్గర ఉన్నటువంటి కన్యకలను కాపాడేవాళ్ళు నపుంసకులు అంటారు. అంటే పాపానికి పనికిరానటువంటి వారిని నపుంసకులు అంటారు. కానీ ఎవరిని పడితే వాళ్ళని మగవాడిగా దేవుడు సృష్టిస్తే వీళ్ళు అవయవాలు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని మార్చుకొని వాళ్ళు స్త్రీలుగా గెటప్ అయ్యి డెకరేషన్ చేసుకొని, ఏమండి, ఈ రోజున సంఘాలకు కాపరులుగా ఉండేవారిని పిలిపించుకొని బోధకులుగా వాళ్ళ సంఘాల్లో మీరొచ్చి మాకు వాక్యం చెప్పండి అని పిలిపించుకునే పాస్టర్లు, గుడ్డి పాస్టర్లు ఎక్కువైపోయారు ఈ రోజుల్లో. అంజలి అంట, చూసారండి? అంజలిని పిలిపించుకొని రకరకాల బోధకుల్ని పిలిపించుకుంటారండి వీళ్ళంతా. అర్థమైందండి? వీళ్ళ తమ ఇష్టానికి అనుకూలమైనటువంటి బోధకులను ఎన్నిక చేసుకుంటూ ఉంటారు. గమనించారా? ఆరోగ్యకరమైన బోధ వీళ్ళకి అక్కర్లేదు. చూడండి, చాలా జాగ్రత్తగా పరిశుద్ధ లేఖనాలను మనం అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చూడండి, వీళ్ళందరినీ ఇక్కడ మనం 1 తిమోతి 1వ అధ్యాయంలోనే 9వ వచనం మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు అందులో 11వ వచనం చదివాం కదా.
అందులో చూడండి, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టివానికి నియమింపబడెను గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని ఎరుగుదుము. చూడండి, ఇక్కడ 9వ వచనం కూడా అదే, క్షమించండి, 9, 10 వచనాలు 11 వచనాలు కూడా మనం చూసాం. ఇక్కడ చూడండి, 1 తిమోతి పత్రికలోనే 2వ అధ్యాయం 1వ వచనం 8వ వచనం కూడా మనం చదవచ్చు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును 8వ వచనం కూడా కావున ప్రతి స్థలమందును చూడండి, సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా ఉండడానికి మనం అందరికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకు మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి అంటే, హితబోధను సహింపక సత్య సంబంధమైన బోధను సహించని ప్రజల కొరకు ప్రార్థన చేయాలి. గమనించారండి? కృతజ్ఞత చూడండి, రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపనలు ప్రార్థనలు చేయాలి. 8వ వచనం కూడా మనం చదవచ్చు. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. చూడండి, ఇక్కడ మనం చూసినప్పుడు ఈ ఆరోగ్యకరమైన బోధను అంటే చూడండి, భరించటం అనేటువంటి గుణ లక్షణాలు కలిగి ఉంటారు. ఆరోగ్యకరమైన బోధ ఇక్కడ ప్రకటించేటప్పుడు ఏం జరుగుతుందంటే, సహించేటువంటి బిడ్డలు ఉండాలి, ఓర్చుకునేటువంటి బిడ్డలు ఉండాలి, భరించేటువంటి బిడ్డలు ఉండాలి. ఇప్పుడు హితబోధన సహించాలి, భరించాలి అని వాక్యం వినేవాళ్ళు గుర్తుపట్టాలి. ఈ రోజుల్లో హితబోధను సహించి భరించే పిల్లలు లేరండి సంఘంలో. మరి వీళ్ళకి ఏ బోధ కావాలి? వీళ్ళకి కావలసినటువంటి బోధ అంతా ఏంటో తెలిసినా, వీళ్ళకి గద్దింపు ఉండకూడదు, ఏమండి, వీళ్ళకి బుద్ధి చెప్పకూడదు. ఇక్కడ వాక్యం ప్రకటించబడుతుంటే దేవుని సన్నిధిని వదిలిపెట్టి వాడికి ఏదో భక్తి తెలిసినట్టుగా ఈయనను కుక్కలాగా తిరుగుతూ ఉంటాడు బయట. ఏమండి, మీరు అనుకుంటున్నారేమో, మీరు గుర్తుపెట్టుకోండి, వీడికి ఏం నచ్చదంటే వీడికి హితబోధ నచ్చదు. వీడికి కావాల్సింది ఏంటి? వీడి దేన్ని బట్టి ఆనందపడతారు తెలిసిన వీళ్ళంతా చూడండి, సుఖభోగముల యందు ఆసక్తి కలిగి. ఇక్కడ అందుకనే 2 తిమోతి 3వ అధ్యాయంలో రాసిన చెత్త బ్యాచ్ అంత వీళ్ళెవరో తెలిసిన స్వార్థపరులు, ధనాపేక్ష కలిగిన వాళ్ళు, బెంకములాడేవాళ్ళు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిథి ద్వేషులు, అజిచేంద్రియులు, ఏమండి, గర్వాంధులు, మూర్ఖులు, దేవుని కంటే సుఖానుభవం. వీళ్ళు ఏ టైంలో ప్రార్థన చేస్తారో తెలుసునండి, వీళ్ళకి నచ్చినటువంటి అవసరాలు తీర్చుకోవడం కొరకు ప్రార్థనల్లో ఏకీవిస్తారు. వీళ్ళకేమని చెప్తారో తెలిసిన, తీయటి మాటలు చెప్పేటువంటి వాళ్ళతో వీళ్ళందరూ కూడా అనుసరించి నడుస్తూ ఉంటారు. హితబోధను సహించినటువంటి జనులు చాలా ప్రమాదకరమైన జనులు. ఇలాంటి జనులు ఆ రోజున ఎక్కడ మొదలయ్యారో తెలిసిన, వీళ్ళంతా కూడా 1వ శతాబ్దంలో నుంచే వీళ్ళందరినంట ప్రజలు పోగు చేసుకుంటారంట. అక్కడ మనం 3వ వచనంలో హితబోధను సహింపగా ఇక్కడ 4 కార్యాలను మనం చూడొచ్చు. 1, దురాశలు కలిగినటువంటి వారు, దురద చెవులు కలిగినటువంటి వారు. 3వది సత్యమునకు చెవినివ్వనటువంటి వారు. 4వది కల్పనా కథలు చెప్పేటువంటి వారు. చూడండి, ఈ 4 గుణాలు సత్య సంబంధమైన బోధకులకు బహుభయంకరమైన శ్రమ. వింటున్నారండి? సత్యవాక్యాన్ని బోధించే సేవకులను పరిచర్యకు
చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏంటో తెలిసిన ఈ 4 రకాల గుణాలు కలిగిన వాళ్ళు, ఈ 4 రకాల గుణాలు కలిగినటువంటి ప్రజలు అని రాయబడి ఉంది. అర్థమైందండి? వీళ్ళు ఎవరంటే ప్రజలు. ఈ 4 రకాలు 3-4 వచనాల్లో ఉన్నాయి. ఒకటి దురాశలు కలిగిన వాళ్ళు, రెండవది దురద చెవులు కలిగినటువంటి వారు, మూడవది సత్యమునకు చెవిని ఇవ్వని ప్రజలు. చూడండి ఎంత ఘోరమైనటువంటి మాటలు నేను చదువుతున్నానో చూడండి. ఈ మాటలు చదివేటప్పుడు ఈ రోజుల్లో ప్రజలు ఇలాగుంటారా అని భయపడేవాళ్ళు లేరండి. ఎలాంటి ప్రజలు ఈ రోజున కాదండి, ఆ రోజున మొదటి 4 శతాబ్దాల క్రితమే అక్కడే ఆ రోజుల్లో సంఘాల్లోనే ఉన్నారు. అంతేకాకుండా 4వది మనం చూస్తే కల్పన కథలు చూసారండి. మొత్తం 4 రకాల ప్రజలు ఉంటారంట. వీళ్ళే ఎవరిని పోగు చేసుకుంటారంటే అనుకూలమైన బోధకులను పోగు చేసుకుంటారు. ఎంతమందిని? ఒక సంఘంలోనే 4-5 పెట్టుకుంటారు. అబ్బాయి ఇవాళ నువ్వు కాదు కానీ పలానా ఆయన చెప్పని అంటారు. ఒకడేమో నెత్తి మీద చేసి ప్రార్థన చేసేవాడు, ఒకడు బాప్తీసాలు ఒకడెత్తాడు. ఏమండి? ఒకడేమో సంఘంలో వాక్యం చెప్తాడు. చూడండి ఎలా వాళ్ళకి నచ్చినటువంటి రకరకాల బోధకులను వాళ్ళు ఎన్నిక చేసుకుంటారు. ఈ రోజున ఇశ్రాయేలు ప్రజలు అలాంటి బోధకులను ఎన్నిక చేసుకున్న ఇశ్రాయేలు ప్రజలను మనం చూడవచ్చు. ఆమోసు పుస్తకంలో మీరు చదువుకోండి 9 అధ్యాయాలు. ఆల్రెడీ ఆమోసు పుస్తకం 9 అధ్యాయాలు మనం కంప్లీట్ చేసాం. వచ్చిన మొత్తం కూడా చెప్పడం జరిగింది. యూట్యూబ్లో ఉంటాయి, మీరు వినండి. ఫెయితోమ్ గొల్లపూడి అని కొట్టండి, మీకు ఆమోసు గ్రంథంలో ఉన్నటువంటి 9 అధ్యాయాల్లో ఉన్నటువంటి ప్రతి వచనం గురించి చెప్పడం జరిగింది. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు ఆమోసు ప్రవక్త వచ్చి దేవుడు చెప్పినటువంటి సంగతులు బోధించినప్పుడు ఆమోసును చాలా విచిత్రంగా గద్దించి, ఆమోసు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అక్కడికి మీ ఊరు వెళ్ళిపో, గెట్ అవుట్ అని గెంటేశారండి ఆమోసుని. ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలే. మీరు ఆమోసు పుస్తకాన్ని యూట్యూబ్లో మొత్తం చెప్పబడింది, మీరు వెళ్ళి వినండి. ఈరోజు మనం గమనించవలసినటువంటి 4 లక్షణాలు ప్రజలు కలిగి ఉన్నారు. ఈ 4 లక్షణాల్లో ప్రజలు ఎలాగున్నారో తెలుసునండి. దురాశలు కలిగి ఉన్నారు. దురాశలు అంటే ఎలాగా? ఇప్పుడు చెప్పండి, నేను చెప్తాను చూడండి. ఇప్పుడు చూడండి, సంఘంలో వడ్డీకి ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు చూడండి, సంఘ కాపరే సంఘంలో వడ్డీలకు ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు చూడండి, ఏ సంఘంలో అయితే కాపరి వడ్డీలకు ఇస్తూ ఉంటాడో ఆ సంఘంలో వడ్డీలకు ఇచ్చే పిల్లలు విశ్వాసులు పెరిగిపోతారు. ఆ సంఘంలో సంఘ కాపరి మంచిగా డెకరేషన్ చేసుకొని అందంగా అలంకరించుకొని, అందం మోసకరం అని వాక్యం చెప్తున్నా వెండి బంగారాలు పట్టు చీరలు కోట్లు సూట్లు వేసుకొని దైవజనుడు సోకులు వేసుకొని సంఘం ఎదురు కూర్చొని అందంగా అలంకరించుకొని మీరిచ్చే డబ్బులన్నీ సెంట్లకి పెర్ఫ్యూములకి రంగులకి కోట్లకి కూట్లకి ఏమండి పట్టు చీరలకి పూలకి డెకరేషన్లకి ఉంగరాలకి వెండి బంగారాలకి అలంకరించుకుంటే, ఇప్పుడు నీ సంఘంలో దైవజనుడికి దేవుని భయం లేకుండా అందం మోసకరమని వాక్యం చెప్తున్నా కూడా అందాన్ని అలంకరించుకొని ఉంటాడు. చూసావా? ఆ సంఘంలో అందాన్ని అలంకరించుకునే సంఘ విశ్వాసులందరూ కూడా కుప్పలు జనాభా పెరిగిపోతారు. చూసారండి? సత్యాన్ని బోధించి నీకు అందం మోసకరం అని చెప్పినటువంటి దైవజనుల దగ్గర ఏ విశ్వాసులు హితబోధను నమ్మరండి. మీరు గుర్తుపట్టారా? దురాశలు కలిగి ఉంటారంట. ఇప్పుడు సంఘంలో దురాశలు కలిగినటువంటి జనాభా ఎంతమంది ఉన్నారో ఆ గుణాలన్నీ దైవజనుల్లో ఉంటాయండి. ఈ దైవజనుల్లో ఉన్నటువంటి దురాశలు మొత్తం దానికి సంబంధించిన విశ్వాసులందరూ కూడా ఆ సంఘాల్లో కూర్చొని అక్కడికి వెళ్ళి వాక్యం విని పెరుగుతూ ఉంటారు. వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, మీరు జాగ్రత్తగా దేవుని యొక్క సంగతులు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దురాశలు కలిగిన వాళ్ళు చూడండి, సంఘాల్లోనే లవ్ అఫేర్లు, సంఘాల్లోనే ఏంటి ఒక సంఘంలో ఉన్న పిల్లలందరూ కూడా తండ్రి పిల్లల సంబంధాన్ని కలిగి ఉండాలి. గమనించారండి? సంఘాల్లోనే రకరకాలమైనటువంటి
దురాశలు కలిగినటువంటి ప్రజలు పెరిగిపోయి ఉంటారు. ఇప్పుడు ఒక దైవజనులో ఏ దురాశలు కలిగి ఉంటాయో సంఘాల్లో కూడా అలాంటి దురాశ కలిగినటువంటి ప్రజలందరూ కూడా అక్కడికి చేర్చబడతారు. అక్కడ చేర్చబడి వాళ్ళ ఆశలకు అనుగుణంగా ఉన్న దైవజనులను ఎన్నిక చేసుకుంటారు ప్రజలు. గమనించారండి. అందుకనే తిమోతి ఏమంటాడు తెలిసిన, తిమోతితో పౌలు ఏమంటాడు తెలిసిన, అంత్య దినముల్లో ఈ దురాశలు కలిగినటువంటి ప్రజలు విపరీతంగా ఉంటారని 2 తిమోతి 3వ అధ్యాయం 1వ వచనం నుండి 5 వచనాల వరకు చెప్పబడ్డాయి. నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి సమయం లేదు కనుక నేను ముందుకెళ్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అందుకనే ఇప్పుడు సంఘాల్లో సేవకులే వడ్డీలకు తిప్పేవాళ్ళు ఉన్నారు, సేవకులే చీటీలు పాటలు పాడేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చూడండి, చీటీలు పాటలు వడ్డీలు తీసుకునే వాళ్ళందరూ కూడా ఆ కాపరి దగ్గరికి చేరతారు. ఎందుకంటే ఆ కాపరి ఇది వాక్యానుసారంగా తప్పు అని నీకు చెప్పడు. ఎందుకని? ఆ తప్పులు చేసేదే కాపరి. చూసారా? ఇప్పుడు చూడండి, బైబిల్లో అపోస్తులు ఎక్కడా కూడా వడ్డీలు చీటీలు వ్యాపారాలు చేయమని సంఘ కాపరులకు ఎక్కడా కూడా బోధించలా. చూసారండి? అపోస్తులు సంఘంలో వచ్చిన కానుకలన్నీ సంఘంలో ఉన్న పేదవాళ్ళకు పంచిపెట్టారు. అంతేగాని వాళ్ళ ఇళ్ళకి గ్రానైట్ రాళ్ళు, టేకి తలుపులు, ఏమండి పెద్ద పెద్ద మందిరాలు వాళ్ళు కట్టలేదండి. వాళ్ళు ఎక్కడ చూసినా ఇళ్లలో ఆ బిల్డింగులు తీసుకొని విశ్వాసుల ఇళ్లలో సంఘాలని కట్టారు. ఎందుకనంటే వాళ్ళకి దైవజనులకి ఎక్కడ కూడా చరస్థిరాస్తులు ఉండవు, వాళ్ళ పేర్ల మీద చరస్థిరాస్తులు ఉండవండి. వీళ్ళే సత్య సంబంధమైన హితబోధ కలిగినటువంటి పరిశుద్ధులు దైవజనులు. గమనించారండి? ఈ రోజున సేవ చేయాలంటే దైవజనులు వాళ్ళకు కలిగిన ఇళ్ళు వాకిళ్ళు మొత్తం అమ్మేసి వాక్యం చెప్పిన తర్వాత విశ్వాసులు ఇచ్చినటువంటి స్థలాల్లో వాళ్ళు ఇచ్చిన కానుకల ద్వారా స్థలాలు మందిరాలు కట్టి సేవ చేయాలి. గమనించారండి? ఎందుకో తెలిసిన, స్థలం ఎవరిచ్చారో ఆ స్థలాలు కూడా విశ్వాసులవై ఉండాలి. ఎవరై పడితే వాళ్ళకి కాదండి. వాళ్ళ స్థలాలు మన పేరు మీద, దైవజనుల పేర్ల మీద రిజిస్ట్రేషన్లు చేయించుకోకూడదు. అలా రిజిస్ట్రేషన్లు చేయించుకొని ఆస్తులు సమకూర్చుకునే వాళ్ళు సేవకులు కాదు. మీరు అలాంటి దుర్బోధకులు కలిగినటువంటి వారిని ప్రజలే ఎన్నిక చేసుకుంటారట. గమనించారండి? దేవునికి మహిమ కలుగును గాక. రెండవ బ్యాచ్ ఎవరంటే దురద చెవులు కలిగినటువంటి వారు. వీళ్ళు దురద చెవులు కలిగినటువంటి వాళ్ళు ఎలాగుంటారో తెలిసిన, వీళ్ళకి కావలసిన బోధలు ఏంటంటే క్రిస్టమస్ బోధలు, క్యారల్స్ బోధలు, పండగల బోధలు, ఏమండి గుడ్ ఫ్రైడే బోధలు, పెళ్లి రోజుల బోధలు, ఏమండి చూసారా, దినాలు, సంవత్సరిక బోధలు. ఏమండి పరిశుద్ధ లేఖనాల్లో సంఘాలకి అపోస్తులు ఎక్కడా బోధించలేదండి. అర్థమైందండి? ఇలాంటి వాళ్ళు ఉంటారని తిమోతికి దేవుడు పౌలు ద్వారా ముందుగా చెప్పాడు గనక తిమోతి చెల్లించడు. సత్యవాక్యాన్ని తెలిసిన సేవకులు ఇలాంటి దురాశలు కలిగినటువంటి ప్రజలు, దుర్బోధకులను ఎన్నిక చేసుకొని వాళ్ళ దురాశలకు అనుకూలమైన బోధకులను సమకూర్చుకొని సంఘాలను కట్టుకొని పెంచుకునే వాళ్ళను చూసి సత్య సంబంధమైన హితబోధ బోధించే దైవజనులు చెల్లించరండి. ఎందుకు? వాళ్ళకు తెలుసు. అర్థమైందండి? వాళ్ళకు తెలుసు ఎలాంటి వాళ్ళు సంఘాల్లో ప్రజలను పోగు చేసుకొని వాళ్ళ ఇష్టాలకు అనుకూలమైన బోధకులను కంటారు. నేను చెప్తున్నాను, అపోస్తులు సంఘాలకు బోధించిన సత్యాన్ని ఈ రోజున బోధించు. నీ దగ్గరికి ఎంతమంది వస్తారో చూద్దాం. మనుషులకి ఇష్టమైన క్యారల్స్, గుడ్ ఫ్రైడేలు, ఇంటింటికి తిరగటం, డబ్బులు పోగు చేయటం, ఏమంటే క్రిస్టమస్ డ్యాన్సులు వేపించటం, పండగలు చేయటం పనులు చేయి. మనుషుల్ని సంతోషపెట్టే బోధకులు ఎక్కడైతే ఉంటారో అక్కడ ప్రజలు కూడా తండోపతండాలుగా విస్తరించి కూర్చుంటారు. ఏ విశ్వాసైనా అపోస్తులు సంఘాల్లో ఇలాంటి బోధించారని అడిగే సంఘ ప్రజలు ఉంటారండి? ఉండరండి. దురాశలకు అనుకూలమైన బోధకులను సెలెక్ట్ చేసుకునేది ఎవరో తెలిసినా ప్రజలే వాళ్ళకిష్టమైన కాపరులను ఎన్నిక చేసుకొని నడిపించుకుంటారని దేవుని యొక్క వాక్యం చెప్తుంది.
మూడవది అంశం ఏంటో తెలిసిన సత్యమునకు చెవినెవరండి. చూడండి, దేవుని వాక్యంలో సత్య సంబంధమైన వాక్యము ద్వారా పరిశుద్ధులు అపోస్తులు ఏం బోధించారనే దానికి ఎవ్వరూ కూడా చెవినివ్వరండి. ఇక్కడ మనం 3-4 వచనాల్లో మనం చూస్తే మళ్ళొకసారి చదువునానా. హితబోధన సహింపక దురద చెవులు గలవారై జనులు హితబోధను సహింపక దురద చెవులు కలిగిన వాళ్ళై తమ స్వకీయ దురాశలకు చూడండి, దురాశలు కలిగిన ప్రజలకు అనుకూలమైన బోధకులను ఎన్నిక చేసుకొని తమ కొరకు పోగు చేసుకుంటారంటండి. ఏమండి, పోగు చేసుకోవటం అంటే ఏంటి? నేనంటాను, ఎవడైనా వెండి బంగారాలని పోగు చేసుకుంటారు, డబ్బును పోగు చేసుకుంటారు, ఆస్తుల్ని పోగు చేసుకుంటారు. కానీ ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళు తెలిసినా వాళ్ళ దురాశలకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకుంటారంటండి. ఏమంటే ఒకళ్ళని పోగు చేసుకోరు. ఈడు నచ్చకపోతే ఇంకొక పాస్టర్ని పోగు చేసుకుంటాడు, ఇంకొకడు బోధిస్తే ఇంకొకటి దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక్కడ నచ్చలేదనుకోండి ఇంకొకటి దగ్గరికి వెళ్తారు. వాళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి బోధకుల దగ్గరికి వెళ్ళి ఏమంటారు తెలిసినా, మీరేదైనా చెప్పండి, నాకు వాక్యం చెప్పొద్దు, నాకు వాక్యం అంతా తెలుసు కనుక నాకెవరూ వాక్యం చెప్పక్కర్లా అంటారండి. ఎందుకని? వీళ్ళకేం తెలుసో తెలిసినా, వీళ్ళకి ఎలాంటి వాక్యాలు తెలుసో తెలిసినా, వాడు చెప్పే వాక్యం ఇంకొకటి చెప్పే వాక్యం ఇంకొకటి చెప్పే వాక్యం, వాడి మనసుకు తృప్తి కలిగేటువంటి వాక్యాలు ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్ళి కూర్చుంటారండి జనులు. గమనించారా? అలాంటి వారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటారండి. ఇప్పుడు చూడండి, టీవీలో ప్రసంగాల్ని వరసబెట్టి వింటూ ఉంటారండి ఇళ్లలో కూర్చొని. వాళ్ళు ఏ మందిరానికి వెళ్ళరు. భార్యాభర్తలో పిల్లలంతా కూడా ఏ మందిరానికి వెళ్ళరండి. వాళ్ళు వెళ్లకుండా వాళ్ళందరూ కూడా ఎక్కడ కూర్చుంటారు తెలిసిన? టీవీల ముందర కూర్చుంటారు. ఏమండి, టీవీలో వాక్యం చెప్పేవాడు నువ్వే బతుకుతున్నావో చెప్తాడండి, తెలుసండి ఆడికి. వాడు టీవీలో వాక్యం చెప్తాడు. ఇప్పుడు చూడండి, మన వాక్యం చెప్పేటప్పుడు లైవ్లో చాలామంది పిల్లలు వాక్యం వింటూ ఉంటారు. నేను ప్రత్యక్షంగా వాళ్ళకి తెలిసిన వాడినైతే, వాళ్ళ గురించి తెలిసిన వాడినైతే వాక్యానుసారంగా ఆ వాక్యం వినే వాళ్ళ గురించిన మరి జీవితాలను ఖండించి బుద్ధి చెప్పి సరిచేసి సత్యవాక్యమందు వాళ్ళని కట్టి నడిపించగలుగుతా. ఇప్పుడు కనుక లైవ్లో వాక్యం వినే పిల్లలు నాకెవరో తెలియలేదనుకోండి, వాళ్ళు ఎవరో తెలియకపోయినా నా తీయటి మాటలు విన్నారనుకోండి, ఉపయోగం ఏమి లేదండి. ఈ రోజున టీవీలో వాక్యాలు విని వాళ్ళకు తమ్ము తామే మేము భక్తి చేస్తున్నాం, మాకేం పర్వాలేదు అనుకునేవాళ్ళు ఎక్కువ. బిడ్డలారా, ఒక దైవజనుడిగా నేను మీ అందరి కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతున్నా. విషయం చెప్పనా, సత్యము చెప్పే దైవజనులకి చెవినివ్వని ప్రజలు అంటండి. ప్రజలే దురద చెవులు కలిగిన వాళ్ళు అయిపోయారు. ఇప్పుడు ప్రజలు వాక్యంలో చెప్పే జీవితం అలాగుందా లేదని చూసేవాళ్ళు లేరు. ఏమన్నారు దశన? ఏమండి, ఇది ఈరోజు కాదండి, ఆ రోజుల్లోనే లేదండి. యెషయా ప్రజలందరికీ, యెషయా నా సత్యవాక్యాన్ని ప్రకటించేవాళ్ళు ఎవరున్నారంటే యెషయా ఏమన్నాడు దశన? నేనున్నాను ప్రభు అని చెయ్యెత్తాడు. కానీ యెషయా ప్రవక్త వాక్యం చెప్పినప్పుడు ప్రజలు విన్నారండి? వినలా. వాళ్ళు ఎలాగున్నారు చదవండి. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 9వ వచనం ఎక్కడ చూడండి. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము మీరు నిత్యము వినుచుందురు గాని. ఇప్పుడు చూడండి, ఎవరో తెలిసిన? ఇశ్రాయేలు ప్రజలండి. వీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు. ప్రజలే గ్రహించరండి. వాక్యం వింటారు కానీ వాళ్ళ దురాశలకు అనుకూలమైన బోధకుల దగ్గరికి వచ్చుంటారు. ఇప్పుడు చూడండి, సంఘంలో వాక్యం వినేవాళ్ళు చక్కగా అలంకరించుకొని పువ్వులు పెట్టుకొని పట్టు చీరలు కట్టుకొని వెండి బంగారం నగలు పెట్టుకొని దర్జాగా వెళ్తారండి. వాళ్ళ మనసుకి భయము, దేవుని యొక్క తీర్పులు ఉన్నాయని భయపడరండి. వాళ్ళకి ఏమనుకుంటారంటే దేవుడు దయగలిగి ఉన్నాడు, నన్నేమనడు అనుకుంటున్నారు. ఏమండి, ఇలాగ సత్యాన్ని ఒప్పుకొని ప్రజలు ఈరోజు కదండి, ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలే అలా ఉన్నారండి. మీరు ఆమోసు పుస్తకం చదవండి, లేదంటే యెషయా చెప్తున్న విషయాలు వినండి. అంతేకాదు ఇర్మియా ఇశ్రాయేలు ప్రజలందరికీ మొరపెట్టి చెప్పాడండి. ఇర్మియా చెప్పినప్పుడు ఇర్మియా చెప్పిన మాటలు కూడా వినలేదండి. చూసారా? ఇర్మియా ప్రవక్త చెప్పిన మాటలు కూడా వినలా.
యెహెజ్కేలు ప్రవక్త చెప్పిన మాటలు కూడా వినలేదండి. ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేశారు. చదువునానా అక్కడే, మీరు నిత్యము వినుచుందురు గాని వీరు వినుచుందురు గాని గ్రహింపకుందురు. ఏమండి, ప్రజలే గ్రహించరండి. నిత్యము చూచుచుందురు గాని నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వాళ్ళు తెలుసుకోరండి. వారు కన్నులతో చూచి, వాళ్ళు కన్నులతో చూచి, చెవులతో విని, చెవులతో విని, హృదయముతో గ్రహించి, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత ఈ పొందకపోవునట్లు ఈ జనుల యొక్క హృదయము కొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించుమని చెప్పెను. ఇప్పుడు చూడండి, దేవుడే మూయించమని చెప్పాడు. బిడ్లరా, ఇప్పుడు చూడండి, జనులు హితబోధన సహించకుండా దురద చెవులు కలిగినటువంటి వాళ్ళకు అనుకూలమైన బోధకులను ఎన్నిక చేసుకునే వాళ్ళు అందరూ కూడా దేవుని యొక్క ఉగ్రతలో ఉన్నారని గుర్తుపెట్టుకోండి. వీళ్ళకి చూడండి ఎలాంటి జీవితం కలిగి ఉన్నారు తెలిసిన? వాక్యం వింటారు, వాక్యం సూపర్ అంటారు, వీళ్ళు సత్యవాక్యాన్ని గ్రహించినట్టుగానే గ్రహిస్తారు, వీళ్ళు సంఘంలోనే ఉంటారు. మళ్ళీ చదువునాను ఆ మాటలో, మీరు నిత్యము వినుచుందురు గాని. ఇప్పుడు చూడు, వీళ్ళంతా కూడా నిత్యము వింటూనే ఉంటారంట. గ్రహింపకుందురు, గ్రహించరు. నిత్యము చూచుచుందురు గాని. ఇప్పుడు చూడండి, వీళ్ళు కళ్ళతో చూస్తూనే ఉంటారు కానీ తెలుసుకొనకుంటారు. ఏమండి, ఎక్కడైనా అపోస్తులు, ఎక్కడైనా ఇలాంటి పద్ధతులు, క్రిస్టమస్లు, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు, పండగలు, ఏమండి క్యారల్స్లు, వాగ్దాన కార్డులు, ఎక్కడైనా సంఘాలకు ఇట్లాంటివి నేర్పారండి? లైటింగ్లు, డెకరేషన్లు, డిస్కో లైట్లు. నువ్వు వాక్యం చెప్పాలంటే నీకు డిస్కో లైట్లు లేదే వాక్యం చెప్పలేవు. ఏమండి, ఎవరు నేర్పారండి నీకు? ఎక్కడ నేర్చుకున్నారు మీరు? అపోస్తులు ఎక్కడైనా బైబిల్లో సంఘాలకు చెప్పారండి? ఇప్పుడు హితబోధన సహించని ప్రజలు ఎట్టుంటారు చెప్పండి? వీళ్ళు అందుకనే యెషయాతో రాయించిన మాటలేనండి నేను మరలా చదివిస్తున్నాను, వినండి. మీరు వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని నిత్యము సత్యవాక్యాన్ని చూస్తూనే ఉంటారు, వింటూనే ఉంటారు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి, మీరు కళ్ళతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయం కొరువు చేసి వారి చెవులు మందపరిచి కన్నులు మూయించుమని చెప్పెను. చెప్పింది ఎవరు? దేవుడు చెప్పాడు. ఇప్పుడు వీళ్ళంతా హితబోధన సహించిన ప్రజలందరూ కూడా దేవుని చేతిలో వాళ్ళ హృదయం కొవ్వు చేసి మనసు మార్చుకోకుండా జనుల హృదయము కొవ్వు చేసి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించుమని చెప్పెను. వీళ్ళందరూ దేవుని చేత శపించబడిన ప్రజలు. చూడండి, శపించబడిన ప్రజలు శాపగ్రస్తులైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటారండి. మీరు గలతీ పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి 9 వచనాల వరకు 10 వచనాల వరకు చదువుకోండి. అందులో ఉంటారు శపించబడిన వాళ్ళు. సత్య సువార్తను కలిపి చెరిపేటువంటి బోధకుల దగ్గర కూర్చొని వాక్యం విని పెరుగుతూ ఉంటారు వీళ్ళందరూ. చూసారండి, ఈ రోజుల్లో దేవుని చేత శపించబడినప్పటికీ కూడా ఎక్కడా కూడా వాళ్ళు మేమందరం భక్తిపరులం, మేము పరలోకం వెళ్ళిపోతామని చెప్పుకునే ప్రజలు ఎక్కువైపోయారు. 11వ వచనం కూడా చదువునానా? ప్రభువా ఎన్నాళ్ళ వరకు నేను అడుగగా ఆయన నివాసులు లేక పట్టణములను, మనుషులు లేక ఇండ్లను పొడగు వరకును, దేశము బొత్తిగా బీడగు వరకును యెహోవా మనుషులను దూరముగా తీసుకొని పోయినందున దేశములో నిర్జలమైన స్థలములు విస్తారమగు వరకును ఎలాగు జరుగును. చూసారండి, దేవుని ఉగ్రత చేత మనుషులందరూ తుడిచివేయబడి ఎడారి మార్గాలుగా మార్చబడే వరకు ఇట్లాంటి ప్రజలు ఉంటారంట. ఏమండి, అర్థమైందండి? ఈ రోజుల్లో దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకునే వాళ్ళు లేరండి. కనుక ఈ రోజుల్లో మనం పరిశుద్ధ లేఖనాలను గ్రహించేటువంటి
పరిస్థితుల్లో లేవు అనేటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. సత్యానికి చెవినివ్వకుండా ఉంటారంట. ఈ రోజున సత్యము అనేది సంఘానికి ఒక స్తంభం లాంటిదని రాయబడి ఉంది. చదవండి నాన్న, 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదవండి. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదవండి. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జీవము కలిగినటువంటి దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాస్తున్నాను తిమోతి. ఆ సంఘము సత్యమునకు స్తంభముగాను ఆధారమై ఉన్నది. ఈ సంఘం ఎలాంటిదంట? సత్యమునకు స్తంభముగా ఆధారమై ఉందంట. ఇప్పుడు చూడండి, ఒక ఇల్లు కానీ బిల్డింగ్ కానీ నిలబడంటే స్తంభాలు చాలా పునాదులు వేయబడిన స్తంభాల మీద కట్టాలి. అర్థమైందండి? సత్యం అనేది ఎలాంటిది? సత్యం అనేది ఒక స్తంభం లాంటిది. సత్యం అంటే ఏంటి? ఆయన వాక్యము సత్యము, పరిశుద్ధాత్మ సత్యము, కృపావరాలు సత్యము, బాప్తీసమము సత్యము, ఏమండి, దైవిక స్వస్థత సత్యము, పరిశుద్ధాత్మ అభిషేకము సత్యము. ఏమండి, ఎన్ని సత్యాలు ఉన్నాయి బైబిల్లో? ఇవన్నీ అక్కర్లేదండి. సత్య సంబంధమైన వాక్యానుసారమైనటువంటి జీవితం కాకుండా నువ్వు దేని మీద ఆధారపడి నువ్వు సంఘంలో కట్టబడినా కూడా అది మొత్తం కూలిపోతుంది. నువ్వు క్రిస్మస్ల మీద, మరి నువ్వు క్యారల్స్ మీద, నువ్వు మీటింగుల మీద, డ్యాన్సుల మీద కట్టిన సంఘాలు నిలబడవు. ఇది అపోస్తులు సత్య సంబంధమైన హితబోధ మీద కట్టబడిన సంఘాలు కాదు. ఈ రోజున ఏమండి, ఎందుకు 10 సార్లు చెప్తావని నన్ను అంటూ ఉంటారండి. ఎన్నిసార్లు చెప్పినా కళ్ళ ముందలే డ్యాన్సులు వేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఎన్నిసార్లు చెప్పినా ఈ మనుషులు, ప్రజలు ఇలాగుంటారని, హితబోధని సహించని ప్రజలు ఉంటారని పౌలు తిమోతికి చెప్పాడండి. ఈరోజు కాదు, ఇలాంటి ప్రజలు ఉంటారని చెప్పింది ఆ రోజుల్లోనే ఉన్నారు. ఈ రోజుల్లో వాళ్ళ దురాశలకు అనుకూలమైన బోధకులను ఎన్నిక చేసుకునేటువంటి ప్రజలు ఎక్కువైపోయారనే సంగతి పరిశుద్ధ లేఖనాల్లో మనందరం కూడా చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. అందుకనే జీవము కలిగిన సంఘములో అని రాశారు. జీవము కలిగిన సంఘములో సత్యం అనేది ఒక స్తంభముగా నిలబడి ఉంటుంది. సత్యం అంటే ఏంటి? వాక్యములో అపోస్తుల ద్వారా సంఘాలకు ఏ జీవితాలు చేయమని బోధించారో అది కాకుండా వేరొక బోధ ఎవరు చేసినా వాళ్ళు ప్రజలను సంతోషపెట్టే దుర్బోధకులు అని గుర్తుపట్టాలి. ఇలాంటి దుర్బోధకులను ఎన్నిక చేసుకునే వాళ్ళు ఎవరు? ప్రజలేనండి. అర్థమైందండి? మనం దుర్బోధకులు అంటున్నాం కాదండి. వాళ్ళకంటే ప్రమాదపూరితమైన వాళ్ళు ప్రజలు. అలాంటి బోధకులను ఎన్నిక చేసుకునే ప్రజలు ఎక్కువైపోయారని పరిశుద్ధ లేఖనాలు చదువుకుంటున్నాం. చూడండి, మూలవాక్యాన్ని మళ్ళీ ఒకసారి 3-4 వచనాలను చదువుకుందాం. ఎందుకనగా జనులు హితబోధను మంచి ఆరోగ్యకరమైన నీ ఆత్మను, ప్రాణాత్మ, దేహ శరీరాలను రక్షించి నరక నుండి తప్పించి పరలోకానికి సిద్ధపరిచే హితబోధలను సహించక దురద చెవులు గలవారై. ఇప్పుడు చూడండి, వీళ్ళు దురద చెవులు కలిగిన వాళ్ళై తమ స్వకీయ దురాశలకు, వాళ్ళకు అనుకూలమైన స్వకీయ దురాశలకు, అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని. చూడండి, పోగు చేసుకుంటారంట. పాస్టర్లు ఎక్కడ దొరుకుతారు సంఘానికి? ఇప్పుడు ఎందుకు పోగు చేసుకుంటారు? వాళ్ళ దురాశలకు అనుకూలంగా ఉండాలి. ఇప్పుడు చూడండి, నువ్వు వెండి బంగారాలు పెట్టుకున్నా, నువ్వు సోకులు వేసుకొని అలంకరించుకున్నా, నీ పిచ్చి చేష్టలు చేస్తూ రకరకాల ఆశలకు అనుకూలమైన బోధకులను ఎన్నిక చేసుకొని సత్యబోధన చెప్పి నీ తప్పును ఖండించి బుద్ధి చెప్పి సరిచేసే దైవజనులకి దగ్గరికి ఎవరు రారండి. ఇప్పుడు సత్యబోధన చెప్పే సేవకుల దగ్గరికి ఎందుకు రారు చెప్పండి? వాళ్ళకి నచ్చదు. ఎందుకు నచ్చదు? ఇప్పుడు చూడండి, తన కూతురు పుట్టినరోజు, కొడుకు పుట్టినరోజులు చేసి
చక్కగా నువ్వు మంచిదాని చూడండి. ఇప్పుడు ఎవరిని వెంబడిస్తారో తెలిసిన అనుకూలమైన బోధకులు అంటే ఏంటో చెప్పనా? ఇప్పుడు చూడండి, నీ అంత మంచోళ్ళు లేరని, నువ్వు లేకపోతే సంఘం లేదని పొగుడుతారు చూసారా? అలాంటి వాళ్ళు ఏ సంఘంలో ఉంటారో వాళ్ళకు అనుకూలమైనటువంటి బోధకులను ఎన్నిక చేసుకుంటారు. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అనుకూలమైన బోధకులు ఎట్టుంటారో తెలిసిన? వాళ్ళు సంఘ విశ్వాసులను చూసి, సంఘస్థులను చూసి ఏమంటారంటే, అమ్మా నీ అంత మంచోళ్ళు లేరు సంఘంలో, నువ్వు లేకపోతే మా సంఘంలో అసలు సంఘమే లేదు అని పొగుడుతారండి ఈ పాస్టర్లు. అలా పొగిడినప్పుడు ఏమవుతుందో తెలిసిన? ఈ విశ్వాసులు ఆ సంఘ కాపరికి కోరికలన్నీ తీరుస్తారు. ఆ సంఘ కాపరికి కారు కావాలంటే కారు కొనిస్తారు. ఎందుకు? నువ్వు లేకపోతే సంఘం లేదు అని పొగుడుతారుగా. అర్థమైందండి? వాళ్ళ దురాశలకు, వాళ్ళ ఆశలను నెరవేర్చుకోవడానికి వడ్డీలు చీటీలు వ్యాపారాలు చేసే పాస్టర్ల దగ్గర వడ్డీలు చీటీలు వ్యాపారాలు చేసే విశ్వాసులు కూడా పెరిగిపోతారు. అందం అలంకరించుకొని సోకులు మరి పండగలు ఆచారాలు చేసే వాళ్ళ దగ్గర అలాంటి ప్రజలు విపరీతంగా పెరిగిపోయి అక్కడ ప్రజలు కూర్చొని చక్కగా వాళ్ళకు అనుకూలమైన బోధకుల దగ్గర ఎదుగుతూ ఉంటారు. చూసారండి? సత్యాన్ని చెప్పి నీకు ఉన్నది ఉన్నట్టుగా ఖండించి బుద్ధి చెబితే అలాంటి వాళ్ళ దగ్గరికి నువ్వు రావండి. మరి నీకెవరు కావాలి? నీకెవరు కావాలి? నిన్ను పొగిడే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటావు. ఈ రోజున సంఘాల్లో జనాల్ని పొగిడితేనండి, విశ్వాసుల్ని దైవజనులు కనుక పొగిడితేనండి, అక్కడ జనం పొగిడే వాళ్ళ దగ్గర జనాభా పెరుగుతారండి. ఖండించి బుద్ధి చెప్పు, అలాంటి వాళ్ళ దగ్గర జనాభా పెరగరండి. నీ తప్పును చెప్పి దిద్దు, అలాంటి వాళ్ళ దగ్గర జనాభా పెరగరండి. మరి ఎవరి దగ్గర పెరుగుతారు? నువ్వు ఏ తప్పు చేసినా ఏమనకుండా ఉంటారు చూసారా? నువ్వు కాళ్ళకి నల్లదారం కట్టుకున్నా, కళ్ళకి కాటుకు పెట్టుకున్నా, నువ్వు వడ్డీలు చీటీలు వ్యాపారాలు చేసినా, చదువు ఉద్యోగాల మీద ఆధారపడి బతికినా, దేవుని వాక్యం కంటే సత్య సంబంధమైన పరిశుద్ధాత్మ అభిషేకం నీకున్నా లేకపోయినా, నువ్వు పరలోక రాజ్యానికి సిద్ధపడినా సిద్ధపడకపోయినా, నువ్వు మంచిదానివని నిన్ను పొగుడుతారు చూసారా? అలాంటి వాళ్ళ దగ్గర జనాభా పెరుగుతారండి. చూసారండి? సత్యవాక్యం చెప్పే యేసు ప్రభు దగ్గర జనాభా పెరగరండి. ఇప్పుడు యేసు ప్రభును వెంబడించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వేల మంది ప్రజలు వెంబడించారు. లోకము ఈయన వెంట వెళ్ళిపోతుందని శాస్త్రులు పరిసయ్యులు బోధకులు అన్నారు. కానీ విషయం ఏంటి చెప్పనా? ఆయన బోధించేటప్పుడు నా శరీరం నా రక్తం తినివాడే నిత్య జీవం గలవాడు అనగానే మనం ఈయన శరీరం ఈయన రక్తం తింటామా అని చెప్పి వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు 12 మంది శిష్యులు తప్ప అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారండి. చూసారండి? కాబట్టి ఈరోజు రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఈ రోజున దైవజనుల్లో ఎలాంటి ఆశలు, కోరికలు, వడ్డీలు, చీటీలు ఉంటాయో, ఎలాంటి ఎచ్చులు, సోకులు ఉంటాయో, ఎలాంటి లోకం మీద ఆధారపడి బతికే గుణలక్షణాలు ఉంటాయో, అలాంటి వాడిని సెలెక్ట్ చేసుకునే ఇష్టపడేటువంటి ప్రజలు ఎక్కువైపోయారని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇలాంటి ప్రజలు అలాంటి దుర్బోధకులను ఎన్నిక చేసుకొని వాళ్ళ దగ్గర కూర్చొని వాక్యం విని పరలోకానికి సిద్ధపడుతున్నామని భ్రమపడతా ఉంటారు. కనుక ఈరోజు రాత్రి అలాంటి సంఘాల్లో ఉన్నటువంటి ప్రజలు, బోధకులు మీరు గుర్తుపట్టండి. ఈ తిమోతి పత్రికలు అన్నీ కూడా మరి దుర్బోధకుల గురించి, ప్రజలను గురించి దేవుడు తిమోతికి చెప్తున్నాడు పౌల్లో నుంచి. ఈ రోజున మనం కూడా ఇలాంటి సత్యవాక్యాన్ని గుర్తుపట్టి నీ దేహాన్ని, ప్రాణాత్మ శరీరాన్ని రక్షించే వాక్యం ఏం చెబుతుందో పరీక్షించు. నీ వాక్యం ఏ విలువల గురించి నీతో మాట్లాడుతుందో పరీక్షించు. గమనించారండి? అలా పరీక్షించుకునే వాళ్ళు ఎవరు లేరండి. అలా ఖండించి బుద్ధి చెప్పే వాళ్ళ దగ్గరికి వచ్చే పిల్లలు లేరండి. కాబట్టి ఈరోజు రాత్రి 3-4 వచనాల ద్వారా మనం హెచ్చరించబడి సరిచేసుకొని మహిమగల రాకడ కొరకు గద్దించి సత్యవాక్యాన్ని బోధించే పరిశుద్ధుల దగ్గర ఎదిగి ఆయన రాకడ కొరకు సిద్ధపడుటకు దేవుడు తన కృపను అనుగ్రహించి మనలందరినీ సిద్ధపరిచి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు రాత్రి నీ సత్యవాక్యములో నుండి మాతో మీరు మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. 3-4 వచనాల్లో నుంచి మమ్మల్ని మీరు దర్శించి మాతో మాట్లాడారు.
ప్రభా అంత్య దినాల్లో ప్రజలందరూ కూడా నాయనా మరి దురద చెవులు కలిగిన వారిగాను, దురాశలు కలిగిన వారిగాను, సత్యమునకు చెవినీయకుండా ఉండే ప్రజలుగాను, కల్పన కథల వైపు తిరిగేటువంటి వారిగాను ప్రభా మీరు నడిపించబడుతున్న ప్రజలు ఉన్నారని నీ సత్యవాక్యములో నుండి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఇలాంటి ఈ 4 రకాలు కలిగినటువంటి ప్రజలు ఈ రోజున కల్పన కథలు చెప్పేటువంటి దైవజనులను తమ కొరకు పోగు చేసుకుంటారని రాసావు ప్రభా. నాయనా ఈ విషయాలన్నీ మేము లేఖనాల్లో ఉన్న సత్యాన్ని గుర్తుపట్టి మేము ఎవరిని వెంబడిస్తున్నామో మరి మోసపరిచేటువంటి ప్రజలుగా, మోసగించబడేటువంటి ప్రజలుగా ఉండి నడిపించబడుతున్నటువంటి దుర్బోధకుల చేతిలో ఉన్న ప్రజలను విడిపించండి నాయనా. ప్రజలను కాపాడండి. ప్రజలే ఈ రోజున మరి సత్యానికి చెవినివ్వకుండా దుర్బోధకులను తమ కొరకు మరి పోగు చేసుకునేటువంటి ప్రజలుగా ఉన్న వారిని కనికరించండి, వారిని దర్శించండి, వారితో మాట్లాడండి, వాళ్ళ జీవితాలను సరిచేసి బాగు చేయమని ప్రభా నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నాను. ప్రభా సత్యవాక్యమును ఆ దినాన అపోస్తులు నాయనా యెషయా ప్రవచించినప్పుడు, యెషయా నేనున్నానని ప్రవచించి ప్రజలకు ప్రకటించినప్పుడు, నాయనా ఇర్మియా ప్రకటించినప్పుడు, యెహెజ్కేలు ప్రకటించినప్పుడు, ఆమోసు ప్రవక్తలు ప్రకటించినప్పుడు ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు వినలేదయ్యా. ఈ రోజున కూడా అలానే ఉన్నారని నీ సత్యవాక్యములో నుండి ప్రజలు ఎలాంటి వారిగా ఉన్నారో తమ కొరకు అనుకూలమైన దుర్బోధకులను ఎన్నిక చేసుకుంటారని ప్రభా నీ సత్యవాక్యం నుంచి మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మేము ఎవరి బోధలు వింటున్నామో, ఏ సంఘాలను వెంబడిస్తున్నామో మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి కృపనిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదుము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదుము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృప సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, రేపు ఎల్లుండి అవతలండి 3 దినాలు శుద్ధీకరణ కూటాలు. రేపు సాయంత్రం నుంచి శుద్ధీకరణ కూటాలు స్టార్ట్ అవుతాయి. దయచేసి గమనించండి. సమయానుకూలంగా 7:30 కల్లా రండి. 1-2 పాటలు పాడిన వెంటనే వాక్యం ఎక్కువగా నేర్చుకోవాలి. వాక్యం అర్థం కాకుండా చేసే భక్తి అంతా కూడా వ్యర్థమైపోద్ది. వాక్యం అర్థమైనప్పుడు నీ మనసు దిద్దుకొని నువ్వు ఆరాధన చేస్తే చెల్లుతుంది. నువ్వు మనసు దిద్దుకోకుండా నువ్వు ఎన్ని ఆరాధనలు చేసినా, పాటలు పాడినా, అభిషేకించబడ్డానని భ్రమపడినా అవన్నీ వ్యర్థమే. బతుకు మారకుండా అభిషేకించబడడం వల్ల ఉపయోగం లేదు. కనుక దయచేసి మీరు గుర్తుపట్టండి. కంఠస్థ వాక్యాలు ఉన్నాయి, లేవంట. ఈరోజు సెలవు ప్రకటించారు. పిల్లలు కొంతమంది మరి ఉత్సాహంగా ఆటలాడి వచ్చినట్టున్నారు. ఉత్సాహంగా మరి సోది సుత్తి మాటలు మాట్లాడి సమయం వృధా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కనుక కంఠస్థ వాక్యం ఈరోజు లేదు. అందరికీ వందనాలు. ప్రభు కృప మీకు తోడైండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.